ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీ ప్రాంతంలో ఉన్న బ్లాక్బెర్రీ ఐలాండ్ను మంత్రి సీతక్క సందర్శించారు. పర్యాటకుల బిడిది కోసం ఈ ఐలాండ్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని మంత్రి తెలిపారు. అలాగే ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని ఆమె తెలిపారు. ఓకేనా ఓకే. గత కొంతకాలంగా మీరు వింటున్నటువంటి బ్లాక్బెర్రీలో ఇప్పుడు మనం 7:30 ప్రాంతంలో 7:20 ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇది అమెరికాలో ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెజాన్లో ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో మొట్టమొదటిసారి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రూషియల్ ఫండ్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఒక ఏజెన్సీని తీసుకొని ఇదంతా కూడా న్యాచురల్గా ఉండే విధంగా మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది, అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. అవి ఏడాదిలో ఒక 2-3 సార్లు తాగినా కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి. కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం. గత కొంతకాలంగా మీరు వింటున్నటువంటి